మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఓ కేసులోని విషయం ఏంటి అంటే, ఒక తండ్రికి 3 కుమారులు. 2 కుమారులు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినందుకు నగర ప్రాంతానికి వచ్చి సెటిల్ అయినాడు. ఒక కుమారుడు ఊర్లోనే ఉంటూ మిగతా సోదరుల యొక్క భూములను కూడా సాగు చేసుకుంటూ గత 15-20 సంవత్సరాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ వీరికి కావలసినటువంటి బియ్యము, మిగతా కౌలుకు వచ్చే డబ్బు ఏదైతే ఉందో అది పంపిస్తున్నాడు. ఇప్పుడు ఆ ఊర్లో ఉంటున్నటువంటి సోదరుడు ఏమంటున్నాడంటే, సార్ మీరు అడ్వర్స్ పొజిషన్ అనే విషయం చెప్పారు కదా, ఈ అడ్వర్స్ పొజిషన్ ప్రకారంగా మా సోదరుల యొక్క భూమిని నేను గత 15 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాను, మరి ఆ భూముల మీద నాకు హక్కులు వస్తాయి కదా, నేను ఎందుకు హక్కుదారుని కావద్దు, నాకెందుకు పట్టా జారీ చేయడానికి అవకాశం లేదు అని అడుగుతున్నాను. సో మిత్రులారా, చట్ట ప్రకారంగా అడ్వర్స్ పొజిషన్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఎవరి పేరు మీద పట్టా లేని భూములు ఏవైతే ఉన్నాయో, ప్రైవేటు భూములైతే 12 సంవత్సరాలుగా సాగు చేసుకున్న సందర్భంలోను, ప్రభుత్వ భూములైతే 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న సందర్భంలో ఆ భూమి మీద మనకు హక్కులు అడ్వర్స్ పొజిషన్ ప్రకారంగా సంక్రమిస్తాయి. అంటే దీర్ఘకాలం పాటు మనం పొజిషన్ లో ఉన్నాం కాబట్టి. అదే వారసత్వంగా వచ్చిన భూములలో మిగతా సోదరుల యొక్క భూములను మనము కౌలుకు చేసుకున్నా, వ్యవసాయం చేసుకున్నా, ఆ భూములలో మన సోదరులకు వారసత్వపు హక్కులు సంక్రమిస్తాయి. కానీ అడ్వర్స్ పొజిషన్ ప్రకారంగా వ్యవసాయం చేసుకుంటున్న మనకు హక్కులు సంక్రమించబడవు, మనకు